హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా వ్లాగ్స్. ఈరోజు మనం కార్తీక పురాణం 19వ అధ్యాయం చతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ గురించి తెలుసుకుందాం. జ్ఞాన సిద్ధుడిట్లు శుద్ధి చేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతములందు ప్రతిపాదింపబడిన వానినిగాను, గుహ్యమైన వానిగాను, నిశ్చలునిగాను, అద్వితీయునిగాను తెలుసుకొనుచున్నారు. చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన ఈ పాద పద్మములము నమస్కరించుచున్నాము. వాక్యములతో చెప్ప సఖ్యమును గాని వాడవు. శివునిచే పూజింపబడిన పాద పద్మములు కలవాడవు. సంసార భయమును తీసివేయి సమర్థుడవు. జన్మ సంసార సముద్రముందున్న శివాదుల చేత నిత్యు కొనియాడబడువాడవు. చరాచర ప్రాణులచే స్తుతింపబడిన వాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్ని భూతములు నీ విభూది విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా, మీరు పరము కంటే పరుడవు. నీవే ఈశ్వరుడవు. ఈ చరాచర రూపమైన ప్రపంచమంతేను దానికి కారణమైన మాయతో కూడా నీ యందు తోచుచున్నది. త్రాడునందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతి వలె తోచుచున్నది అనగా లేదని భావము. ఓ కృష్ణ, నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమంతటను ఉన్నావు. భక్ష భోజ్య చోష్య రూప చతుర్విధాన రూపుడవు నీవే. యజ్ఞ రూపుడవు నీవే. ఈ సంబంధియు పరమ సుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును చూసిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రము వలె తోచును. ఆనంద సముద్రము నీవే. నీవే ఈశ్వరుడవు. నీవే జ్ఞాన స్వరూపుడవు. సమస్తమునకు నీవే ఆధారము. సమస్త పురాణ సారము నీవే అగుదువు. నీ వలననే సమస్తము జనించును, నీ యందే లయించును. నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు. ఆత్మస్వరూపుడవు. అఖిల వంద్యుడవు. మనసు చేతను చూడ సఖ్యము గాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదవు. ఓ కృష్ణ, నీకు నమస్కారము. ఓ ఈశ్వర, నీకు నమస్కారము. ఓ నారాయణ, నీకు నమస్కారము. నన్ను ధన్యుని చెయ్యుము. మీ దర్శన ఫలము విఫలము చెయ్యకుము. ఓ పరమపురుష, నీకు మాటిమాటికి నమస్కారము. ఓ దేవేశ, నన్ను నిరంతరము పాలించుము. నీకు నమస్కారము. సమస్త లోకములందు పూజించుతగిన నీకు నేను మొక్కెదను. ఇందువలన నా జన్మ సఫలమగుగాక. నీకేమియు కొరత పడదు గదా. నీ జ్ఞానానికి లోపము ఉండదు గదా. నీవు దాతవు, కృపా సముద్రుడవు. నేనే సంసార సముద్రమగ్నుడనై దుఃఖించుచున్నాను. కాబట్టి సంసార సముద్రమనబడి ఉన్న నన్ను రక్షించుము. శుద్ధచరిత ముకుంద, దుఃఖితుడనగు నన్ను రక్షించుము. త్రిలోకనాథ నమస్కారము. త్రిలోకవాసి నమస్కారము. అనంత ఆది కారణ పరమాత్మ నమస్కారము. పరమాత్మ రూపుడవు. పరమహంసపతివి. పూర్ణాత్ముడవు. గుణాతీతువు. గురువు. కృపావంతుడవు. కృష్ణ, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్దిని వాసివి. స్వర్గమోక్ష ప్రదుడవు. భేదరహితుడవు. తేజోరూపుడవు. సాధు హృదయ పద్మ నివాసిని. ఆత్మరూపుడవు. దేవేశుడవు అయిన ఓ కృష్ణ, నీకు నమస్కారము. ప్రపంచమును పుట్టించి పోషించి సంచరించువాడా, నీకు నమస్కారము. వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములు గల కృష్ణ, నీకు నమస్కారము. విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాద భక్తి అను పడవ చేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందుదురు. అనేక బోధల చేతను, తర్కవాక్యముల చేతను, పురాణముల చేతను, శాస్త్రముల చేతను, నీతుల చేతను మనుషుల నిన్ను చూడలేదు. నీ పాదభక్తి అను కాటుకను ధరించి నీ రూపమును చూసి దానినే ఆత్మగా భావించి తరింతురు. గజేంద్ర, ధ్రువ, ప్రహ్లాద, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ హరి, నీకు నమస్కారము.
నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును. ఆశ్చర్యము, ఒకమారు నీ నామ సంకీర్తన చేయువాడు నీ పద సన్నిధికి చేరును. కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, జిష్ణు, మధుసూదన, దేవ, మహేశ, మహాత్మ, త్రివిక్రమ, నిత్యరూప, వామన, శ్రీధర, హషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, నీకు వందనములు. ఓ కృపానిధి, మమ్ములను రక్షించుము. ఇట్లు స్తుతి చేయుచున్న జ్ఞానుని సిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో నిట్లనియే. ఓ జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు సంతోషించితిని. నా మనసు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది. వరమిచ్చెదను, కోరుకొనుము అని విష్ణువు పలికెను. జ్ఞానసిద్ధుడిట్లు అడిగెను. గోవింద, నా యందు దయయున్న ఎడల నీ స్థానమును ఇమ్ము. ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను. భగవంతుడు ఇట్లు చెప్పెను. ఓ జ్ఞానసిద్ధ, నీవు కోరినట్లుగాను కాని ఇంకొక మాట చెప్పెదను వినుము. లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు, బుద్ధిహీనులై ఉన్నారు. వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగేడు ఉపాయమును చెప్పెదను వినుము. ఓ మునీంద్రులారా, మీరందరూ వినుడు. నేను చెప్పేడి మాట ప్రాణులకు సుఖదాయకము. నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమందు నిద్రించెదను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనెదను. కాబట్టి నాకు నిద్రాసుఖము ఇచ్చేడి ఈ మాస చతుష్టయమునందు శక్తివంచన చేయక వ్రతాదుల ఆచరించు వారికి పాపములు నశించును, నా సన్నిధియు కలుగును. నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయమందు వ్రతమాచరించని వాడు నరకమందు పడును. ఓ మునీశ్వరులారా, నా ఆజ్ఞ మీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి. ఇంకా అనేక మాటలతో నేనేమి పనియున్నది? ఎవడు మూఢుడై ఈ చాతుర్మాస్య వ్రతమును చేయుడో వాడు బ్రహ్మహత్య ఫలము పొందును. నాకు నిద్ర గాని, మాంద్యము గాని, జాడ్యము గాని, దుఃఖము గాని, జన్మజరాదులు గాని, లాభములు గాని లేవు. అనగా ఈ నిద్రాతులకు భయపడి నేను సముద్రందు శయనించలేదు. నా భక్తి గల వారెవరో భక్తి లేని వారెవరో పరీక్షించి చూద్దామని నిద్రను వంకపెట్టుకొని శయనించెదను. కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతమును చేయువారు విగత పాపులగుదురు, నాకిష్టులగుదురు. నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలములందు పఠించు వారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి సుఖింతురు. హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢ శుద్ధ దశమి నాడు పాల సముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు శయనించెను. అంగరీషుడిట్లు పలికెను. ఓయి, నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతము సర్వఫలప్రదము, అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమైనది. పాపవంతులు గాని, దురాత్ములు గాని, సాధువులు గాని ఎవరైనను హరిపారాయణులై ఈ 4 మాసాలు చాతుర్మాస్య వ్రతమును చేయవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, యతులు, ఇతరులు అందరూను ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకే చేయవలెను. ఈ చాతుర్మాస్య వ్రతమును పునిస్త్రీ గాని, విధవ గాని, శ్రమణి గాని లేక సన్యాసిని గాని తప్పక చేయవలెను. మొహము చేత చాతుర్మాస్య వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపములు పొందును. మనోవాక్కాయములు శుద్ధము చేసుకొని చాతుర్మాస్యమునందు హరిని పూజించువాడు ధన్యుడగును. చాతుర్మాస వ్రతం ఆచరించిన వాడు 1,000,000 జన్మములందు కళ్ళు త్రాగువాడు పొందేడి గతిని పొందును. సందేహమే లేదు. పరమాత్ముడువై చాతుర్మాస వ్రతం ఆచరించిన వాడు గోహత్య చేసిన వాని ఫలమును పొందును. ఈ ప్రాకారముగా వీలు చేసుకొని ఏ విధముగానైనా చాతుర్మాస్య వ్రతం ఆచరించువాడు
100 యజ్ఞము ఫలమొంది అంతముందు విష్ణులోకమునకు చేరెను. జ్ఞానసిద్ధుడిట్లు హరి యొక్క మాలను విని చాతుర్మాస వ్రతమును చేసి వైకుంఠలోక నివాసులయ్యిరి. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే ఏకోనవింశోऽధ్యాయ సమాప్తః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.